వెళ్ళాలి మోనాలిసా కోసం. ఇంకా మనం ఇక్కడ ఉన్నాము. ఏం ఈ పనుల్లో కనిపించలేదు. మొబైల్ కాదు కదా. సరే ఇక్కడ ఉన్నాం. మనం నీతో ఫైట్ చేయాలంటే ఈ లెవెల్లో ఆర్మర్ వేసుకొని దిగాల్సిందే. ఇంకా శేష రాయల్ కార్పెట్ మన ఇంటికి తీసుకెళ్తామా? ఉంది. నాకు గన్ ఇస్తారా? ఎవరన్నా నగలు జ్యువెలరీ అడుగుతారే, నువ్వెందుకు కార్పెట్లు అడుగుతున్నావు? అది 15th century కంపు కొడుతుంటది, వాళ్ళు బుతకడానికి కూడా పనికిరాదు. నీకోసం ఒక బెడ్రూమ్ వెతికా, ప్రైవేట్. ఏంటి నా కోసం ప్రైవేట్ బెడ్డా? ఇదిగో లెడ్ కూడా ఉంది పక్కన. అమ్ములు పడుకునేది నీలాంటల్లో. పడుకో, అది కంఫర్టబుల్ గా లేకపోతే చాలా ఉన్నాయి, చూస్ చేసుకో ఏది కావాలంటే అది. ఏం చేస్తున్నావు? కాళ్ళు నొప్పుడుతున్నాను, సోఫాలో కూర్చుంటా. నాకు గన్ ఇస్తారా? కూర్చో, ఇంకింటికి పంపించారు నిన్ను. అచ్చం ఇలానే ఉంది, అదే కళ్ళు అదే ముప్పు అన్ని. ఏమన్నా దాంట్లో లేసి వచ్చావా నువ్వు? నాలానేనా? ఎవరిది చూపించు నాకు. అదిగో పక్కన అక్కడ. శేష నాకు అచ్చం ఇలాంటి బెడ్రూమ్ చేయించవా? సూపర్ ఉంది. ఒక పెద్ద రాయల్ థింగ్ కావాలి. ఏమంటావు? నాకు గన్ ఇస్తారా? ఇది రాయల్ బెడ్రూమ్ కాదే, ఒక హోటల్. నువ్వు 17th century ఆల్రెడీ దీంట్లో ఉండిన్నావంట. అప్పటి వాళ్ళు చెప్పారు. అప్పుడు పోయి మళ్ళీ ఇప్పుడు పుట్టావు నా ప్రాణం చేయడానికి. ఇది కూడా మోనాలిసా బాగానే ఉంది కదా. ఆయన ప్లేట్ లో సరిగ్గా చూసావా? ఇలాంటి పెయింటింగ్ ఎవరు చెప్తారు? శేష మన యానివర్సరీ గిఫ్ట్ గా ఈ డైనింగ్ టేబుల్ కొనివా? నాకు గన్ ఇస్తారా? ఏం కదా, అది కొనియాలంటే మీ ఆస్తులు నా ఆస్తులు అమ్మినా కానీ సరిపోదు. అంత పెద్ద టేబుల్ ఏం వద్దు, కానీ ఒక చిన్నది కొనిస్తావా? ఏంటది? అది ఫ్రెంచ్ క్వీన్ వేసుకుంది. నాకు గన్ ఇస్తారా? ఈసారి నా 2 కిడ్నీలు అమ్మినా కానీ సరిపోవు. శేష మోనాలిసా ఎక్కడుంది? శేష ఇది చూసావా? అప్పటికెప్పుడు ఇప్పుడు మ్యూజియం లో పెట్టారు. మరి ఇప్పటివి ఫ్యూచర్ లో ఏది పెడతారనుకుంటున్నావు? నోకియా ఫోన్ ఒకటి. ఏంటి నోకియానా? అది ఇప్పుడు మ్యూజియం లో ఉంది. ఇంకా నిన్నే. ఏంటి నన్ను? సింగిల్ పీస్ నువ్వు ప్రపంచంలో, నిన్ను కాక ఎవరిని పెడతారు? శేష అసలు నాకు ఈ టైం నచ్చట్లేదు, చాలా బోర్ కొట్టేస్తుంది. అదేదో నేను టైం ట్రావెల్ చేశాను అనుకో, అలా ఒక మంచి క్వీన్ అయిపోయాను అనుకో, ఇవన్నీ అనుభవించదు. ఏమంటావు? నాకు గన్ ఇస్తారా? నువ్వు రాయల్ క్వీన్ గా పుడితే పర్లేదు, ఇవన్నీ అనుభవిస్తావు. అదే వార్ టైంలో పుట్టావు అనుకో, అలా అయితే నీ పరిస్థితి. ఏదో తేడాగా ఉందేంటి?
శేష ఈ పనుల్లో మోనాలిసాని చూసా అదేంటి మోనాలిసా ఇంతే ఉంది. ఇదేంది ఇదేందా ఇదే ఇది నేను చూడలా. ఒకసారి నీ వెనుకున్న ఆ పెయింటింగ్ చూడు. వాళ్ళ హస్బెండ్ మోనాలిసాని చాలాగా చూసుకున్నట్టున్నాడు. నవ్వుతూనే ఉంది చూసావా. ఉంటాడు మరి హస్బెండ్. పోర్ట్రేట్ లో ఉంది కదా, నీలా పక్క పక్క అంటూ బయట లేదు కదా. శేష అది చూసావా ఎంత పెద్దగా ఉందో. పడుకొని గీసినట్టున్నాడు. సార్ ఇక్కడ నీకు పడుకొని గీసాడు అని రాశాడా ఏంటి? పెయింటింగ్ లో 191 మెంబర్స్ ని ఎగ్జాక్ట్ నేను 191 మెంబర్స్ ఫేసెస్ ని వాళ్ళు పెట్టారంట. ఏంటి పోర్ట్రైట్ లో 191 మెంబర్స్ ఉన్నారా?